కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది ఇంతవరకు దాకా. ఆయన వచ్చిన సందే నష్టం అవుతుందంట. రైతు బంధు పడ్డదా? పడలేదు ఇంతవరకు, రైతు బంధు లేదు. ఒక్కసారి పడ్డది కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? లేదు, మాకు ఒక్కసారి కూడా పడలేదు. రైతు బందే వాళ్ళే, రైతు బంధే పడలేదు. పడలేదు. ఆయన వచ్చిన నుంచే పడలేదు. రుణమాఫీ అయిందా మీకు? కాలేదు, కాలేదు అసలు. అసలే కాదు. 2 లక్షల వరకు చేసి కొంతమందికి అయిందా అని అన్నారు. కొంతమందికి అయింది, 1,00,000 అయింది అంట. ఇంకో 1,00,000 అనేది అది 1 లక్ష పైన ఉన్న వాళ్ళకి కాలేదు. కాలేదు. మరి వరికి బోనస్ 500 ఇస్తున్నాడు, మీకు ఏమైనా వస్తున్నాయా? ఇంతవరకు అయితే ఏం లేదు అన్నారు, చెప్పడమే కానీ ఏది కాలేదు. దొడ్డు వాట్లకి ఇస్తున్నా, సన్న వాట్లకే? దొడ్లకు లేదు, సన్న ఓట్లకు లేదు. సన్న ఓట్లకు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే సన్న ఓట్లు వాళ్ళు పెట్టిన రకానికి అయితేనే ఇస్తామంటున్నారు. సన్న రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. సన్న ఇంతకుముందు దొడ్డు వాట్లకు కూడా ఇస్తామన్నారు 500. ఇవ్వలేదు. లేదు. కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది ఇంతవరకు దాకా. ఆయన వచ్చిన సందే నష్టం అవుతుందంట. రైతు బంధు పడ్డదా? పడలేదు ఇంతవరకు, రైతు బంధు లేదు. ఒక్కసారి పడ్డది కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? లేదు, మాకు ఒక్కసారి కూడా పడలేదు. రైతు బందే వాళ్ళే, రైతు బంధే పడలేదు. పడలేదు. ఆయన వచ్చిన నుంచే పడలేదు. రుణమాఫీ అయిందా మీకు? కాలేదు, కాలేదు అసలు. అసలే కాదు. 2 లక్షల వరకు చేసి కొంతమందికి అయిందా అని అన్నారు. కొంతమందికి అయింది, 1,00,000 అయింది అంట. ఇంకో 1,00,000 అనేది అది 1 లక్ష పైన ఉన్న వాళ్ళకి కాలేదు. కాలేదు. మరి వరికి బోనస్ 500 ఇస్తున్నాడు, మీకు ఏమైనా వస్తున్నాయా? ఇంతవరకు అయితే ఏం లేదు అన్నారు, చెప్పడమే కానీ ఏది కాలేదు. దొడ్డు వాట్లకి ఇస్తున్నా, సన్న వాట్లకే? దొడ్లకు లేదు, సన్న ఓట్లకు లేదు. సన్న ఓట్లకు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే సన్న ఓట్లు వాళ్ళు పెట్టిన రకానికి అయితేనే ఇస్తామంటున్నారు. సన్న రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. సన్న ఇంతకుముందు దొడ్డు వాట్లకు కూడా ఇస్తామన్నారు 500. ఇవ్వలేదు. లేదు.